హలో ఫ్రెండ్స్, వెజిటేబుల్ బిర్యానీని ఒక్కసారి కుక్కర్లో చేసి చూడండి ఎంత పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ వస్తుందో. ముందుగా స్టవ్ మీద కుక్కర్ గిన్నెను పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఇందులోకి బిర్యానీ దినుసులను కూడా వేసేసి ఒక్కసారి అలా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకొని ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా పచ్చివాసన మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని టమోటాలను కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. టమోటాలు మొత్తం సాఫ్ట్గా మగ్గేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీకు నచ్చిన కూరగాయలు ఆలు, బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, పచ్చి బఠానీ ఏ ఉంటే వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్, పసుపు, కారం, ధనియా పౌడర్ని వేసేసి అలాగే 2 టేబుల్ స్పూన్లు పెరుగును కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనాను కూడా వేసి కలపండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నాను, నార్మల్ రైస్ అయినా చేసుకోవచ్చు. ఒకసారి రైస్ మొత్తాన్ని ఇందులో బాగా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్కి 1.25 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా వస్తుంది రైసు. ఇప్పుడు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ రానివ్వండి. పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి రైస్ ఎంత పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ వచ్చిందో. మీరు ఇలా బిర్యానీ చేసుకునేటప్పుడు నార్మల్ రైస్ తీసుకున్నట్లయితే 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ని పోసుకోండి. పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.